మనం ఇంట్లో ఎప్పుడైనా చపాతీ పుల్కా తయారు చేసుకున్నప్పుడు ఆలూ కర్రీస్ చేసుకుంటుంటాం కదా, అలా కాకుండా ఈసారి ఇలా పంజాబీ స్పెషల్ రాజ్మా మసాలా కర్రీ తయారు చేసుకుందాం. రాజ్మా కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ రాజ్మా తీసుకోవాలండి. ఈ రాజ్మాలో మనకి 2 రకాల రాజ్మా ఉంటాయి, తెల్ల రాజ్మా, ఎర్ర రాజ్మా. నేను ఇక్కడ కర్రీ చేసుకోవడం కోసం ఎర్ర రాజ్మా తీసుకున్నానండి. ఇలా రాజ్మాని మనం నైట్ అంతా నానబెట్టుకుని మార్నింగ్ కర్రీ చేసుకోవాలి. లేదా మీరు ఈవినింగ్ ఏమైనా కర్రీ చేసుకోవాలనుకుంటే ఒక మార్నింగే మీరు ఇవి నానబెట్టేసుకోవాలి. ఎలా అయినా మనకి ఇవి ఒక 8 గంటల వరకు నానాలి. అలా నానితే మనకి రాజ్మా మనకి కర్రీ బాగా ఉడికి టేస్ట్గా ఉంటాయి. నేను ఇవ్వండి ఇక్కడ నేను నైటే నేను రాజ్మా నానబెట్టేసుకున్నాను. అలా రెడీగా ఉన్న రాజ్మా మనం నీటిలో నానబెట్టిన తర్వాత కొంచెం కలర్ తగ్గి ఇలా వస్తాయండి. ఇలా మన ఈ రాజ్మాని నీటిలో నానబెట్టుకున్న తర్వాత మనకి ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా కడుక్కుని ఒక కుక్కర్ తీసుకుని ఈ రాజ్మాని అన్నిటిని కూడా మనం వాటర్ లేకుండా కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. పడితే దీంట్లోనే కొంచెం పసుపు, కారం, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుని మూత పెట్టుకుని ఒక 10-15 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా వేసుకుని కలుపుకోవాలి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ సగం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత దీంట్లోనే మనం ఒక మీడియం సైజు 2 టమాటాలు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ కూడా వేసుకుని ఈ టమాటా మనకి స్మెల్ లేకుండా బాగా వేపుకోవాలి. ఇలా మనకి టమాటా మొత్తం వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో పసుపు, కారం, రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మొత్తం అంతా కలుపుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని మనం మగ్గించుకోవాలి. ఇలా మనం ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇలా మగ్గించుకోవడం వల్ల మనకి ఈ మసాలా అంతా కూరకు పట్టి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్న రాజ్మాని ఈ వాటర్తో సహా మనం ఈ కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఈ కర్రీ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని మనం ఒకసారి మూత తీసుకునేటప్పటికి మనకి కూర మొత్తం ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేస్తుందండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. వేసుకుని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం మూత తీసుకుని కూర మనకి కొంచెం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని పైన కొత్తిమీర చల్లుకోవాలి. ఒకవేళ మీకు దీంట్లో ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత కూర మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, మన బెంగాలీ స్పెషల్ రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది.